హలో, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మా హస్బెండ్ ని టీమ్ లంచ్ కి ఇన్వైట్ చేశారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. నార్మల్ గా టీమ్ లంచ్ అంటే టీం అంతా కలిసి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వస్తారు. బట్ వీళ్ళైతే చాలా డిఫరెంట్ గా చాలా స్పెషల్ గా చేశారు. రిసార్ట్ లో అయితే బుక్ చేశారు. ఇది క్లబ్ కబానా అండి, బెంగళూరులో ఉంటుంది. ఈ రిసార్ట్ లో ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్. అండ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా అన్నమాట. సో బేస్డ్ ఆన్ కొన్ని ఉంటాయి, అడల్ట్ కి ఇంత ప్రైస్ అని చెప్పి, అండ్ చైల్డ్ కి ఇంత ప్రైస్ అని, అండ్ విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ ఓన్లీ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. బట్ ఇదైతే కంపెనీ ద్వారా కాబట్టి వాళ్ళు అన్ని అయితే ఇచ్చారు తనకొకరికే. బట్ మేమైతే పే చేసుకొని వచ్చాము, మేమిద్దరము, నేను మా మరిది. మా హస్బెండ్ కి కంపెనీ వాళ్ళే బేర్ చేశారు మొత్తం. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసారు, ఎందుకంటే తను కంపెనీ ద్వారా వచ్చారు. అండ్ మేము కూడా ముందే వస్తున్నామని వాళ్ళకి చెప్పేసాం కాబట్టి మాకు కూడా వాళ్ళే పే చేసి మొత్తం చూసేసుకున్నారు. మేము జస్ట్ ఇక్కడికి వచ్చాక మనీ పే చేసాం అంతే. లేకపోతే రిజిస్టర్ అవ్వాలి, ముందే వెబ్సైట్ ఉంటుంది, లేకపోతే నార్మల్ గా ఇక్కడ వచ్చి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. తన కంపెనీ నుంచి ఒక ఆర్గనైజర్ అయితే ఉన్నారు, తన మొత్తం చూపించేసి అయితే వెళ్ళారు. సో అప్పటికే మేము వచ్చి 10:30 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా బాబుకి మాకు కూడా ఆకలిస్తుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. అండ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, మాజా. ఫస్ట్ అయితే ఇడ్లీ తినిపించేసాను బాబుకి, అండ్ మేము కూడా తిన్నాము. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, అసలు ఇడ్లీ ఎలా చేస్తారో ఏంటో. ఆ తర్వాత పూరి కంపల్సరీగా తింటాం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆయిల్ ఫుడ్ అయినా పర్లేదు అని చెప్పి ఒక 2 అయితే వేసుకోవచ్చాను. బట్ బాబుకి అయితే తినిపించలేదు, మళ్ళీ వెళ్ళి ఇడ్లీ వేసుకొని వచ్చి తినిపించాను. నేనైతే కొంచెం పూరి వడ బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా చేశాను, మా వాళ్ళు కొంచెం బ్రేక్ఫాస్ట్ తక్కువగా చేశారు. ఇంకప్పటికైతే నాన్స్ కూడా స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ కి అంత ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇదైతే చిన్న పిల్లలకండి, ఇక్కడ ఆడుకోవడానికి. అండ్ స్విమ్మింగ్ పూల్స్ కూడా చాలా ఉన్నాయి బేస్డ్ ఆన్ ఏజ్ అనమాట. అండ్ ఫీట్ కూడా 3 feet 4 feet అలా అని. ఇదైతే చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అలా అన్ని సెపరేట్ గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే అప్ టు 10:30 వరకు అయితే పెడుతున్నారు. ఇదైతే ఓవర్ వ్యూ అండి, క్లబ్ కబానా అంతా ఓవర్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఏమైనా మిస్ అయినా కూడా. అండ్ ఇవి లాకర్స్. నార్మల్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ చేస్తారు, అండ్ రైన్ డాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో లాకర్స్ ఇస్తే వాళ్ళు బట్టలు ఏమైనా పెట్టుకోవాలి కదా, షూస్ అలాంటివి అని చెప్పి ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాళ్ళు లిక్విడ్ క్యాష్ అనమాట, వాళ్ళ దగ్గర ఏమీ ఫోన్ పే ఆప్షన్స్ లేదు. సో మనకి ఇచ్చే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆన్లైన్ లో చేసుకున్నా కూడా వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అనమాట డాక్యుమెంటేషన్ లో, మీరు క్యాష్ గా తెచ్చుకోవాలని. ఎందుకంటే వాళ్ళు మనకి రిటర్న్ లో రీఫండ్ ఇచ్చేస్తారు. అది మనం ఎప్పుడైతే మనం లాక్ కి ఇచ్చేస్తామో మనకి 200 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకా బాబా అయితే అస్సలు ఉండట్లేదు పైన. ఇప్పుడు ఈ మధ్య నడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ కిందనే తనే ఓన్ గా నడుస్తున్నారు, కింద పడతారు, పైకి లేస్తారు, అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగుందండి, పిల్లలకి సపరేట్ గా. కొంతమంది అయితే చాలా మంది వరకు ఫ్యామిలీస్ వస్తారు ఇలాంటి ప్లేసెస్ కి కదా, పిల్లలతో రిలాక్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉంటాం కాబట్టి. సో చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు, అండ్ చాలా కంపెనీస్ కూడా వచ్చున్నాయి. మేము వెళ్ళింది వీక్ డేస్ లో వెళ్ళాము, వీకెండ్స్ కాదు ఇది. సో కంపెనీస్ అయితే నోకియా ఉంది, అమెజాన్ ఉంది, సపరేట్ లంచ్ కూడా పెడుతున్నారు వాళ్ళకైతే. ఇక్కడైతే పైన కూడా నడవచ్చు, ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా పైన అంతా, అక్కడ నడుస్తున్నారు, అదొక యాక్టివిటీ అనమాట. ఇంకా మా బాబుకి అయితే ఫ్యాన్స్ చాలా ఫాలోయింగ్ ఉంది ఇక్కడైతే. ఒక పాప అయితే పాపం ఆల్మోస్ట్ ఒక 10 times అయినా కలిసి ఉంటుంది. మేము ఎక్కడ కనిపిస్తే అక్కడ మా దగ్గరకు వచ్చి బాబు కోసం అయితే మాట్లాడుతూనే ఉంది, చాలా ఇష్టపడింది బాబుని అయితే. ఇంకా టైమింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, స్విమ్మింగ్ కానీ ఇలా ట్యూబ్స్ లో ఆడుకోవడం కానీ. ఇక 11 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇలాంటివన్నీ. సో వీళ్ళైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసి ట్యూబ్స్ అయితే ఎత్తుకొని పోయి వస్తున్నారు. ఫస్ట్ టైం అయితే భయపడ్డారు కానీ, బట్ ఏదైనా అంతే కదండి, ఒక్కసారి నేర్చేసుకుంటే ఆ తర్వాత నుంచి భయం ఉండదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు దేనికన్నా భయము. మా మరిది అయితే కొంచెం భయపడుతూ వెళ్ళారు, బట్ వచ్చాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా తనే నెక్స్ట్ టైం నుంచి అడుగుతూనే ఉన్నారు, వెళ్ళి చూద్దాం రా అన్నయ్య అని చెప్పి. అలా ఒక 10 times అయితే ఆడుకున్నారు. కాసే తర్వాత వితౌట్ ట్యూబ్స్ కూడా వెళ్ళారు వాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా బాబు అయితే వాళ్ళని చూస్తూ అరుస్తున్నాడు, నేను కూడా వస్తాను అన్నట్లు. ఎంతసేపు దిగి వెళ్ళిపోవడానికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి, వాటర్ లో ఉండే లోపల. ఇంట్లోనే వాటర్ చూస్తానే మా వాడు గొమ్మనే ఉన్నాడు, ఇక్కడ ఇన్ని వాటర్ చూస్తూ చాలా పర్లేదు. బట్ అప్పటికి ఇక్కడే దిగడానికి ట్రై చేస్తున్నారు. అక్కడంతా చూపించారు కదా స్విమ్మింగ్ ఇక్కడానికి, ఇక్కడైతే కొంచెం నడిపించాను కూడా వాటర్ లో. ఈ పాప అయితే పాపం అస్సలు వదలలేదు మా బాబుని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వస్తూనే ఉన్నారు. ఒక 10 times అయినా కలిసి ఉంటుంది, ఫుడ్ దగ్గర కానీ, నార్మల్ గా ఎక్కడ కానీ అక్కడ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉంది. బాబు అయితే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అండ్ ఇక్కడైతే ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి, ఆర్చరీ ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. బాల్ గేమ్స్ ఉంటాయి కదా, మనం రిజిస్టర్ అయ్యేటప్పుడే కొన్ని గేమ్స్ ఉంటాయి, అవుట్ వరకు మాత్రమే ఆడుకోవచ్చు. ఇంకొన్ని గేమ్స్ కి అయితే పెయిడ్ కూడా ఉంటాయి. అండ్ లోపల అంటే కొన్ని లేఅవుట్స్ కూడా ఉన్నాయి, ఫుడ్
అండ్ ఇక్కడైతే అమెజాన్ కి సెపరేట్ గా పెడుతున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ ఎలా వచ్చారు తన కంపెనీ ద్వారా, అమెజాన్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా, వాళ్ళకైతే సెపరేట్ ఫుడ్ పెడుతున్నారు. మిగతా వాళ్ళకి అందరికీ ఇక్కడే పెడతారు. ఎలా తెలుస్తుంది అంటే మనకి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక ట్యాగ్ ఇస్తారనమాట స్టార్టింగ్ లో, అది మనకి చేతికి వేసుకోవాలి. అలా ఉన్న వాళ్ళకి అందరికీ ఫుడ్ అయితే పెడతారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే చికెన్ బిర్యానీ పెట్టారు, చికెన్ కర్రీ, ఫిష్, అది నాన్ వెజ్ వాళ్ళకి అండ్ విత్ నాన్స్ అనమాట. ఇంకా వెజ్ వాళ్ళకైతే చాలా ఉన్నాయి. నేనైతే బాబుకి కర్డ్ రైస్ పెడదామని చెప్పి తీసుకొచ్చాను. దాంట్లో కొంచెం పన్నీరు పెట్టాను బాబుకి, చాలా బాగా తినేశారు. ఇంకా బాబు తినేసిన తర్వాత నేనైతే తిన్నాను. నేనైతే ఎప్పుడు నాన్స్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. కొంచెం నాన్స్ తినేసి అండ్ కొంచెం బిర్యానీ అయితే ట్రై చేశాను. ఫిష్ అయితే బాగుంది. అండ్ బాబుకి పెట్టేటప్పుడు నాకు కర్డ్ రైస్ అయితే నచ్చింది. కొంచెం కర్డ్ రైస్ కూడా తినేసి ఇంకైతే జిలేబీ విత్ ఐస్ క్రీమ్ పెట్టారు. నార్మల్ గా గులాబ్ జామ్ పెడతారు కదా, ఇక్కడ డిఫరెంట్ గా పెట్టారు. ఇది కూడా బాగుంది. సలాడ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు, వెజ్ ఆప్షన్స్ అయితే. నాన్ వెజ్ అయితే ఓన్లీ అది ఒకటే ఉన్నింది, చికెన్ బిర్యానీ. బట్ ఫుడ్ అయితే చాలా బాగా తిన్నాము. ఇంకా మనం ఉంటే ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చండి. బట్ నాకు ఆ రోజు వర్కింగ్ డే, సో ఇక్కడ 3:30 వరకు అయితే ఉండేసి, నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి ఇంటికి వెళ్ళే లోపల 4 అయిపోతుంది. నాకు జస్ట్ 20 మినిట్స్. ఇక్కడైతే తెలుస్తుంది మీకు ప్రైజెస్ విత్ యాక్టివిటీస్, ఫుడ్ అన్ని అనమాట, అడల్ట్స్ కానీ నార్మల్ పీపుల్ కానీ. అంతే అండి. ఇక్కడ మేమైతే లంచ్ తినేసి కాసేపు ఉండేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము, వర్క్ ఉంది కాబట్టి. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.